వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ తీసుకున్న లంకేష్ మాట్లాడుతాను. ప్రస్తుతం ఈ వీడియోలో నిన్నటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే నిన్న రాయలసీమ జిల్లాలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే అకాల వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవడం జరిగింది. వికారాబాద్ అలాగే నల్గొండ పరిసర ప్రాంతాల్లో మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అనంతపురం, పులివెందుల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో మనకి ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. కానీ మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలో మనకి ఈరోజు అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతినగరం, చింతలవరస ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అకాల వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదవడం జరుగుతుంది. ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాలు అన్ని భాగాల్లో భారీగా నమోదవు. ఎందుకంటే ఇది అల్పపీడనం కాదు, వాయుగుణం కాదు, తుఫాన్ కాదు. ఇది జస్ట్ ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో మరి కాస్త ఇంకా ఎండాకాలం పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎండలతో పాటు మనకి వడగాళ్ళు కూడా వీచే అవకాశాలు అయితే మనకి మార్చి 27 నుంచి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు రేపు మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. అలాగే ఉత్తరాంధ్ర అలాగే మధ్యాంధ్ర, రాయలసీమ జిల్లాలో చెదురుమదురు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి ఈరోజు మధ్యాహ్నం సమయంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా పడని జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు అయితే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. ఈ రోజు మాత్రం మనకి పల్నాడు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం సమయంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి. రేపటికి తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి. అలాగే మార్చి 26 నుంచి వర్షాలు అనేవి అన్ని భాగాల్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎండల తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వడగాలు వీచే అవకాశాలు అయితే విపరీతమైన వడగాలు వీచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.